ఒక తెలివైన నక్క మరియు ఒక నిశ్శబ్దంగా ఉన్న పులి కథ ఇది. పిల్లలు, చిన్ని కథలు చెప్పినకి స్వాగతం. ఒక అందమైన దట్టమైన అడవి ఉండేది. అడవిలో రకరకాల జంతువులు, పక్షులు నివాసం ఉండేవి. అదే అడవిలో చింటూ అనే ఒక తెలివైన నక్క కూడా ఉండేది. చింటూ తెలివైనదే కాకుండా ఇతరులకి ఏమన్నా సమస్య వచ్చినా తీరుస్తూ ఉండేది. అందుకే అడవిలోని జంతువులన్నీ చింటూయే తెలివైనదని మెచ్చుకునేవారు. అయితే అదే అడవిలో వీర అని ఒక పెద్ద పులి ఉండేది. ఆ పులి ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఎవరితో మాట్లాడకుండా అడవి దాటి రాకుండా ఉండేది. కొద్ది రోజులుగా వీర నిశ్శబ్దంగా ఉండడాన్ని గమనించిన జంతువులు వీర అడవిలోని జంతువులన్నిటిని ఒకేసారి చంపేస్తుందేమో అని భయపడసాగాయి జంతువులన్నీ. అయితే నక్క చింటూ వీర గురించి తెలుసుకోవాలని అనుకుంది. పెద్ద పులి వీర ఎందుకు అలా నిశ్శబ్దంగా ఉంది, తమను ఏమైనా ఏమార్చి చంపుదామని పథకం వేస్తుందా అన్న ఆలోచన చింటూ నక్క కూడా వచ్చింది. అదేదో తేల్చుకుందామని బయలుదేరింది నక్క వీర దగ్గరికి. నక్క చింటూ బయలుదేరిందే కానీ మనసులో మాత్రం భయం మాత్రం ఉంది. ఎందుకంటే ఏ క్షణానన్నా పెద్ద పులి తన మీద బలాన్ని ప్రయోగించినా తను ఏమీ చేయలేని స్థితిలో ఉంది. అయినా కూడా అడవిలోని జంతువుల కోసం, పక్షుల కోసం ఈ సాహస కార్యాన్ని చేపట్టింది నక్క. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నక్క పెద్ద పులి వీర దగ్గరికి వెళ్ళి, ఎందుకు వీర ఇలా ఉన్నావు అని అడిగింది. పెద్ద పులికి నక్కని చూడగానే ఎంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే కొన్నాళ్ళుగా ఏ జంతువు కూడా తన వైపు రావడం మానేశాయి. పెద్ద పులి నక్కతో తన గొంతులో గాయమైందని, గాయం వల్ల తను మాట్లాడడం కానీ అరవడం కానీ చేయలేనని, తినడానికి కూడా శక్తి లేదని చెప్పింది. నక్కకి పెద్ద పులిని చూడగానే జాలి అనిపించింది. ఇన్నాళ్ళు పెద్ద పులిని అందరూ అపార్థం చేసుకున్నారని, నిజానికి పెద్ద పులి వీర ఎంతో మంచిదని అనిపించింది నక్కకి. నక్క వెంటనే అడవిలోకి వెళ్ళి మిగిలిన జంతువులకి, పక్షులకి ఈ విషయాన్ని తెలియజేసింది. పెద్ద పులి వీర అస్వస్థత విని మిగిలిన జంతువులన్నీ కూడా బాధపడ్డాయి. తమలో తాము అనవసరంగా పెద్ద పులి కోసం అపార్థం చేసుకున్నాయని బాధపడ్డాయి. అడవిలోని జంతువులు, పక్షులన్నీ కలిసి పులి దగ్గరికి వెళ్దామని నిర్ణయించుకున్నాయి. పులికి ఏ అవసరం వచ్చినా సరే సహాయం చేయాలని, దగ్గరుండి చూసుకోవాలని అన్ని నిర్ణయం తీసుకున్నాయి. అనుకున్నదే తడవగా అన్ని జంతువులు, పక్షులు కలిసి పులి దగ్గరికి వెళ్ళాయి. జింక పిల్ల దగ్గరుండి నీటిని తాగడానికి పులికి, అన్ని జంతువులు కూడా తమకు తోచిన విధంగా సహాయం చేశాయి పెద్ద పులికి స్వస్థత చేకూరడానికి. జంతువులు, పక్షులు కలిసి తన మీద చూపిస్తున్న ప్రేమకి, ఆప్యాయతకు ఎంతో సంతోషం కలిగింది పెద్ద పులికి. కొన్ని రోజులకే గొంతులోని నొప్పి తగ్గి గాయం మాయమైంది పెద్ద పులికి. అడవిలోని జంతువులన్నీ తన మీద చూపించిన ప్రేమకి ఎంతో కృతజ్ఞతలు చెప్పింది పెద్ద పులి. ఇక నుంచి ఏ సహాయం కావాలన్నా వాటికి తిరిగి చేస్తానని, వాళ్ళని చక్కగా చూసుకుంటానని పెద్ద పులి మాటిచ్చింది. అడవిలోని జంతువులన్నీ కూడా ఆనందంగా హర్షం వ్యక్తం చేశాయి. చిన్న పెద్ద జంతువులని తేడా లేకుండా అన్నీ కూడా కలిసిమెలిసి ఆనందంగా గడిపాయి. ఇదంతా కూడా నక్క చేసిన సాహసం వల్లే జరిగిందని అన్ని జంతువులు కూడా మెచ్చుకున్నాయి నక్కని. పిల్లలు, ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.